ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా అద్దంకి బల్మురి వెంకట్ కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్న హైకమాండ్. సర్కార్ ఆఫీసుల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఆఫీసర్లపై ఫోకస్. రేపు సాయంత్రం వరకు లిస్ట్ ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు. సమ్మక్క సారక్కల దర్శనానికి భక్తుల తాకిడి. మేడారానికి ఇప్పటి నుంచే క్యూ కడుతున్న భక్తులు. పెన్గంగ ప్రాజెక్టు నిర్మాణానికి బాలరిష్టాలు. భూసేకరణ జాప్యంతో 8 ఏళ్లుగా ముందుకు సాగని పనులు. నిధులు లేక నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్. వరంగల్ రోడ్లపైనే వ్యాపారుల బిజినెస్. ఉమ్మడి ఆదిలాబాద్ లో విభిన్న వాతావరణం. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలోని సమ్మక్క సారళమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద ఉత్సవంగా నిర్వహించే మేడారం జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి జాతర టైంలో రాలేని వారు ఇప్పటి నుంచి సమ్మక్క సారళమ్మ గద్దలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, చీరలు సమర్పిస్తున్నారు. అటు వివిధ జిల్లాల నుంచే గాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ నుంచి భక్తులు మేడారంకి వస్తున్నారు. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. అటు మహాజాతరకు ముందు జరిగే మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు వనదేవతల మినీ జాతర నిర్వహించనున్నారు. 1వ తేదీన మండమెలిగే పండుగతో పాటు తర్వాతి రోజున సారళమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేయనున్నారు. ఈ మినీ జాతరకు 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలమూరు రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఈ నెల 27న పాలమూరు చైర్పర్సన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడ్ కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పాలమూరు మున్సిపల్ కౌన్సిల్ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంటే తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పై ఎత్తులు వేస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఈ నెల 27వ తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాలమూరు మున్సిపల్ కమిషనర్ డి ప్రదీప్ కుమార్ అవిశ్వాస తీర్మానం ఆర్డర్స్ ని కౌన్సిలర్లకు అందజేశారు. 27వ తేదీ మధ్యాహ్నం 12:30 మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 49 మంది కౌన్సిలర్లున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన రోజున ఉన్న సభ్యుల్లో సగానికి తక్కువ కాకుండా కనీసం 25 మందిని కోరంగా భావిస్తారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోయే సమయానికి మొత్తం సభ్యుల్లో 3/2 వంతును అంటే 30 మంది సభ్యులు కౌన్సిల్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడే సమావేశంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఎజెండా రూపంలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ లో మొత్తం 33 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గినట్లు పరిగణిస్తారు. పాలమూరు మున్సిపల్ కౌన్సిల్ లో సభ్యుల సంఖ్య 49 కాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 5, బీజేపీ 5, ఇండిపెండెంట్లు 6, ఎంఐఎం నుంచి 3 గెలుపొందారు. ఇతర పార్టీల నుంచి 12 మంది కౌన్సిలర్ల చేరికతో బీఆర్ఎస్ సంఖ్యాబలం 42కు చేరింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ సంఖ్యాబలం 37కు చేరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో పాలమూరు పాలిటిక్స్ తలకిందులయ్యాయి. చైర్పర్సన్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని, మున్సిపల్ వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని
పెదవి విరుస్తున్నారు. కౌన్సిల్లో సమస్యలు చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోలేదని, అందుకే సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు ధోరణిలో ఉన్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టాలంటే 3/2 మంది మద్దతు కావాలి. అంటే 32 మంది సభ్యుల సపోర్ట్ కావాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 కౌన్సిలర్లతో కలిసి మరో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 3 బీజేపీ, 3 ఎంఐఎం కౌన్సిలర్లు చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం కాంగ్రెస్ సభ్యులు అసంతృప్త బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే కాంగ్రెస్ కు ట్విస్ట్ ఎదురైంది. కాంగ్రెస్ లో చేరిన 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలంటూ పాలమూరు మున్సిపల్ చైర్మన్ నరసింహులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ రవి నాయక్ తో పాటు మున్సిపల్ డైరెక్టర్లు, కమిషనర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆనంద్ గౌడ్, బురుజు సుధాకర్ రెడ్డి, డి లతాశ్రీ, రమాదేవి, మోయిన్ అలీలపై పిటిషన్ వేశారు. వీరంతా హైకోర్టుకు హాజరు కావాలని పిటిషన్ లో పేర్కొంటూ నోటీసులు జారీ అయ్యాయి. తనపై విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టే లోపే చైర్మన్ నరసింహులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేయటం చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ వేసిన పిటిషన్ ను న్యాయపరంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంతర్రాష్ట్ర చనాకా కొరాటా బ్యారేజ్ కెనాల్స్ భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది. 8 ఏళ్లుగా నిధులలేమితో కెనాల్స్ భూసేకరణ నిలిచిపోయింది. భూసేకరణ ఆలస్యంతోనే బ్యారేజ్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ముంపు భూములకు తక్కువ ధర నిర్ణయించారని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్రాష్ట్ర చనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణంలో కెనాల్స్ భూసేకరణ ఆలస్యమవుతోంది. బ్యారేజ్ పనులు పూర్తి కావటం లేదు. బ్యారేజ్, పంప్ హౌస్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కోసం 3255 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు భూసేకరణలో 1730 ఎకరాలు సేకరించారు. బ్యారేజ్, పంప్ హౌస్, కెనాల్ కు సంబంధించి పనులు 80% పూర్తయ్యాయి. ఆయకట్టుకు నీరు అందించాలంటే ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీలు నిర్మించాలి. దీనికోసం 900 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరో 1000 ఎకరాలు పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ప్రారంభం కాలేదు. అయినా ప్రభుత్వం పనులు పూర్తయినట్లు హడావిడి చేస్తుంది. పంప్ హౌస్ లో కాళేశ్వరం నుంచి 8 మోటార్లు తీసుకువచ్చి వెట్ ట్రయల్ రన్స్ నిర్వహించారు. అందులో 7 మోటార్లు వర్క్ చేయలేదు. కేవలం 1 మోటార్ పనిచేస్తుంది. మెయిన్ కెనాల్ కు ఎత్తిపోతలతో నీరు తరలించేందుకు చర్యలు చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించకుండా సాగునీరు ఎలా అందిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది. కెనాల్ ఏం కంప్లీట్ కదా సార్, మధ్యన అంత గ్యాప్ ఉంది. కరెక్ట్ ఏం అంత ఏడాడ పిల్ల కాలువలు లేవు, ఏం లేవు. మధ్యన మట్టి ఊలింది. మాషన్లకి వెళ్ళింది. మళ్ళీ మధ్యన గుంట భూమి పడుతుంటే ఆ గుంట భూమి డబ్బులు ఇస్తున్నా, డబ్బులుకి ఇవ్వాలి. అదిసుగా చేస్తే సంతోషపడతారు రైతులు. ఇప్పుడు ఈ వర్షాలు లేక పంటలు ఎండిపోయినాయి. 20 గుంటలు వెళ్ళేది 10 గుంటలు సరిగ్గా వెళ్ళలే. వచ్చేది ఎండాకాలం, మళ్ళీ ఏం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. మొత్తం 2016 సంవత్సరంలో కోరాట చనాకా బ్యారేజ్ అని చెప్పేసి మా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం జరిగింది. ఎకరానికి 4 లక్షలుగా మాకు దానికి కెనాల్కి ఇవ్వడం జరిగింది. మా భూముల విలువ ఇప్పుడు వచ్చేసి 10 నుంచి 15 లక్షల వరకు ఉంటది. అటువంటి భూముల్ని మా నుంచి లాక్కొని మాకు ఇప్పుడు చుక్క నీరు అందించకుండా 1 ఎకరం కూడా దడపలేదు. మెయిన్ కెనాల్ అయితే కంప్లీట్ అయింది, కానీ అవి సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసంపూర్తిగా చేసిండ్రు. దానివల్ల నష్టం ఏమైతుందంటే ఆ కెనాల్ నుంచి వచ్చి పంట పొలాల్లోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మా దగ్గర మాత్రం మొత్తం కూడా డ్రై ల్యాండ్స్, అంటే వర్షాధారిత పంటలు వేసుకోవడానికి మాత్రమే ఉన్నది. ఈ కెనాల్స్ అయితే మాకేమైతే కొంతవరకు రైతుకు లాభం అనేది చేకూరుతుంది. మేము గవర్నమెంట్కు అదే విన్నపం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చిన్న కాలువలు అనేది తొందరగా నిర్మించి నీళ్లు మాకు తొందరగా పొలాలకు అందిస్తారని మేము మనవి కోరుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఒక్కటి కూడా అవలే. అట్లా ఏదో మెయిన్ కెనాల్ చేసి నీళ్ళు వదిలేసిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అలాగే ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అయితేనే కదా అది బీడు భూములకు నీళ్లు పోతాయి. ఇంత ఈ కెనాల్లో వాటర్ పోయిన నీళ్లు కూడా ఎక్కడ పోతాయి? డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా మొత్తం కంప్లీట్ చేయాలని మేము మా గ్రామ తరపున కోరుతాం. నీళ్ళు వస్తాయిపోయాయి మాకు. మా అంతా దశమంతరం నీళ్ళు వేయమనుకుంటాం. ఇక మాకు నీళ్ళు లేక చేసిపోతున్నాం. భూమి అవుతున్నది, నీళ్ళే లేవు మాకు. అవి కెనాల్ ఇంత వచ్చనా మాకు ఆనందం అయిపోతుంది. కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, తోవలు లేవు దానికి నీళ్లకు, అందుకోసం రాకలు లేవు. రాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా నది నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు రూపొందించారు.
2016లో లోయర్ పెన్గంగాపై మొదట 23 గేట్లతో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. లోయర్ పెన్గంగాపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి చనాకా కొరాటా బ్యారేజీ ఒప్పందం జరిగింది. 2 ఏళ్ల నిర్ణీత వ్యవధి 2018 కల్లా బ్యారేజీ పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. 7.5 క్రితం అప్పటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ చనాకా కొరాటా బ్యారేజ్ పనులు పర్యవేక్షించారు. ప్రస్తుతం 1227 కోట్లతో పనులు చివరి దశలో ఉన్నాయి. కెనాల్స్ కు భూసేకరణ జాప్యం వల్ల పెన్గంగా పరివాహక ప్రాంతంలో భూములకు సాగునీరందదని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిర్ణీత కాల వ్యవధి 2018లో పూర్తయితే సుమారు 7.5 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చిందని రైతులు తెలిపారు. మరోవైపు కెనాల్స్ భూ నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కొరాటా గ్రామంలో సుమారు 500 మంది నివసిస్తున్నారు. కాలువల నిర్మాణానికి భూముల సేకరణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎకరాకు 5.75 లక్షల ధర నిర్ణయించడంతో రైతులు వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఎకరా ధర 20 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతోంది. రైతుల వ్యతిరేకతతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. భూసేకరణలో జాప్యం వల్ల కెనాల్స్ నిర్మాణం ఆలస్యమవుతున్నాయన్నారు ఆఫీసర్లు. ఇప్పటికే ప్రభుత్వానికి భూసేకరణకు నివేదిక అందజేశామన్నారు. కోర్టా చనాకా బ్యారేజ్ కూడా 18లో పూర్తి చేయాలి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. లేబర్లు బయట రాష్ట్రాల నుంచి వచ్చడం, ఆ బయట రాష్ట్రాల ఎన్నికలు రావడం, మళ్ళీ కరోనా 2 సంవత్సరాలు ఉండడం. ఈ కరోనా వల్ల కూడా ఎక్కడన్నా పనులు జరిగినాయా? అన్ని పనులు స్తంభించినాయి. అట్లా 2 ఏళ్ళు ఇది కూడా లేట్ అయింది. దీనివల్ల ఈ కారణాల వల్ల రాలేదు తప్ప కొంతమంది దాంట్లో రాజకీయం దూరి రాజకీయ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టిచ్చేసి తవ్వినటువంటి కెనాల్ని కూల్చడం, గొడవ చేయడం, పోలీసుల మీద దాడి చేయించడం ఇవన్నీ జరిగినాయి. దానివల్ల లేట్ అయింది. నేను మొన్న కూడా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన, అంతకుముందు 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ టీఆర్ఎస్ పార్టీ ఆపేసింది. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను మరి మీరు కూడా ఆపేసే ప్రయత్నం చేస్తే చివరిగా పార్టీల మీద ఉన్నటువంటి పగ ప్రజల మీద తీర్చుకున్నట్టయితది. కాబట్టి కానీ రైతులకు నష్టం చేసేటటువంటి ఏ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం చేపట్టవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిన. భూసేకరణతో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి సాగు నీరందించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ రైతులు. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం నగరవాసులకు శాపమైందే. హైటెక్ హంగుల సమీకృత మార్కెట్ నిర్మాణంకు నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కొన్ని పిల్లర్లకు పరిమితం కాగా మరికొన్ని షట్టర్లతో ఆగిపోయాయి. దూర ప్రాంతాల నుంచి లారీలపై వచ్చే ఫ్రూట్స్, కూరగాయలు అమ్మేందుకు మార్కెట్ స్థలం లేక వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు జరుపుతున్నారు. వరంగల్ నగరంలో మార్కెట్ పనులు నిలిచిన కారణంగా వ్యాపారులు, ప్రజల కష్టాలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. నిధుల్లేమితో సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే కొనసాగిస్తున్నారు. వ్యాపారులు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ప్రజలకు మౌలిక సదుపాయాలతో అంటే మాంసం కావచ్చు, కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సమీకృత మార్కెట్ను అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ కేటాయించినటువంటి స్థలం కానీ కేటాయించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు నిరుపయోగంగా పడిపోవడం అనేటువంటిది కాకుండా దాన్ని ఎంతో ఆతృతగా చూసినటువంటి కస్టమర్లు, ప్రజలు, నగర ప్రజలకు ఒక మంచి మోడల్ మార్కెట్ను తీసుకొస్తామని పలికినటువంటి గత పాలకులు లేదా గత తీసుకున్న అధికారుల నిర్ణయమో మరి అధికారుల యొక్క గుడ్డితనమో, నిధులు కేటాయించడంలో వాళ్ళ వైఫల్యం చెందడమో, మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించడం, ఉపయోగించడంలో వైఫల్యం చెందడం, ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం, కోట్లాది రూపాయలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి మార్కెట్ సమీకృత మార్కెట్లో ఏ సౌకర్యాలు లేక కుక్కలు, పందులు, అనేక రకాలైనటువంటి పశువులు అవి పడుకునేటువంటి స్థలంగా మారిపోవడం, పాలకులు కనువిప్పు కలిగి వాటిని వెంటనే అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మొద్దు నిద్రలో ఉన్నారు, లేచి దాన్ని కొంతన్నా మాడిఫై చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం అతి తొందరగా నిధులు విడుదల చేసి ఆ మార్కెట్ను పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా అతి తొందరగా దాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి మటన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చికెన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో వస్తే వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు మరి ఉపయోగంగా ఉంటే బాగుంటుంది. సో దీనికోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసి మరి యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 కోట్లతో నిర్మాణం చేపట్టింది. చూడొచ్చు, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏ పనులు కూడా 50 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లర్లలోనే పూర్తిగా నిధులు లేని కారణంగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీని కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వారు ఏం కోరుకుంటున్నారు, కొందరు వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 2001లో ఇది ప్రారంభమైనది. ఇప్పటికి 23 నెలలు అవుతుంది ఇది ప్రారంభించి. ఇది ఒక మార్కెట్ నడవడానికి మంచి, హైదరాబాద్ తర్వాత ఇది వరంగల్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. దీనికి నుంచి యాపిల్ కానీ, సంత్రాలు కానీ, మ్యాంగోస్ బత్తాయిలు కూడా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి యాపిల్ మన దగ్గరికి వస్తాయి. దీని మీద ఆధారపడి కనీసం ఒక 50-60 వేల మంది నిరుద్యోగులు పనులు అమ్ముకోవడం కానీ, పనులు కొనడం కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయి సిటీలో వేరే మహిబాద్ కానీ, తొర్రూరు కానీ, వర్ధనపేట కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయి మన దగ్గర నుంచి అమ్ముకునేవారు. దీన్ని కూలగొట్టడం వలన పూర్తిగా మార్కెట్ మొత్తం దీన స్థితికి వచ్చింది. ఎందుకంటే వ్యాపారం చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఉన్న పాలకులు ఎప్పటికప్పుడు వచ్చి ఒక నెల రోజులనే కాల్ చేయాలని మమ్మల్ని వేధించి దాన్ని కాల్ చేపించి కూలగొట్టి మాకు ఒక 1 yearలోనే కట్టిస్తామని చెప్పినారు. ఇప్పటివరకు కూడా కట్టియలేదు దాన్ని. సరే, ఇప్పుడు పోయిన ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా తొందరగా దీని పని కంప్లీట్ చేసి ఈ వ్యాపారస్తులకు అండవేర్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. గ్రేటర్ వరంగల్ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, 2వ నగరంగా మనం వరంగల్ చెప్పుకుంటున్నాం. ఈ వరంగల్లో పండ్ల మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ఉన్నదాన్ని కూల్చి వ్యాపారస్తులు రోడ్ల మీద వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము కట్టిస్తామని చెప్పి 50 కోట్లతో కట్టిస్తామని వాగ్దానం ఇచ్చి స్వయాన మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి కూడా 2 years అయిపోయింది. మరి ఇప్పటిదాకా వాళ్ళ వ్యాపారస్తులందరూ వాంపోతున్నారు, మా వ్యాపారాలు పోతున్నాయి. అతిపెద్ద వ్యాపారం చేసే మంచి కేంద్రాన్ని ఈరోజు ఖరాబ్ చేసి కట్టిస్తామని మాట ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోయిండు. 10 లక్షల మందికి ఈరోజు సరిపోయేంత మార్కెట్ ఉండాలి. ఈ మార్కెట్ చిన్నగా ఉంది. ఇప్పుడు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు సరిపోయే పరిస్థితి లేదు. దీనిలో ఫిష్ మార్కెట్ అంటాను, దీనిలో ఈ మాంసం కూడా ఇల్లు అమ్ముతాం అంటాను. అంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ ప్లస్ ఇది ఈ పండ్ల మార్కెట్ అంటాను. అంటే సరిపోయే పరిస్థితి లేదు. అయినా దీన్ని కట్టియడం కూడా చాలా ఇరుకుగానే కనబడుతుంది. పెద్ద పెద్ద వాహనాలు వస్తే ఇక్కడ పోయే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. నిధులు మళ్ళీ వెంటనే మంజూరు చేయాలి. ఈ వ్యాపారస్తులను కాపాడాలి. లోపల ఉన్నప్పుడు మాకు కొంచెం సేఫ్టీ ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చినాక మాకు సేఫ్టీ లేకుండా అయింది. అది కట్టడం లేట్ అయిన కొద్దీ మాకు ఇబ్బందులు బాగా పెరిగిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ మార్చి వస్తే 2 years. మార్చి 18వ తారీఖు 20వ తారీఖు తీసేశారు. బయటకు వచ్చాం. అప్పటి నుంచి బయటనే అమ్ముకుంటాం రోడ్ల మీద. మళ్ళీ వీడికి వచ్చినాక మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, చెత్త తీసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. మళ్ళీ మున్సిపాలిటీ వాచ్మెన్లకు రాత్రి 500, రోజుకు 500 పెట్టి వాళ్ళకు కాపలు ఉంచుతున్నాం. త్వరగా పూర్తి చేసి లోపల ఇచ్చేటట్టు గవర్నమెంట్ కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు మార్కెట్ అలా అయితే మంచిగా ఉండే, మనకు లోపల ట్రాఫిక్ జామ్ అయ్యకపోయేది, మంచిగా సేఫ్ ఉండేది. ఇప్పుడు ఏమో మొత్తం ట్రాఫిక్ జామ్. ఈ మార్కెట్ తొందరగా కావాలి బిడ్డ. మేము రోడ్డు మీద బతుకుతున్నాం. రోడ్డు మీద గుడ్లు తింటున్నాయి, దొంగలు ఎత్తుకోపోతారు. 20 రూపాయలు 30 రూపాయల కిలో తెస్తున్నాం. ఈ మార్కెట్ కూల కొడితే మాకు ఆగం చేసిరు. ఆ మార్కెట్ దబ్బున అయితే అందులో ఏదో బతుకుతాం. గజ్వేల్ నుంచి కంకి తెస్తున్నాం, దొంగలే సగం ఎత్తుకోపోతారు. పండుకునే వాళ్ళకి బతలాడలేరు. 200-300 ఇచ్చినా పంటలేరు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తాయి, కాశ్మీర్, షిమ్లా నుంచి వస్తాయి, యాపిల్స్ వస్తాయి, కమలాలు వస్తాయి, మరియు ద్రాక్ష, అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు దించుకొని కూడా వెహికల్స్ వస్తే దించుకొని కూడా మాకు ప్రాబ్లం అవుతుంది బాగా. మార్కెట్ లేకుండా రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మాకు రోడ్డు మీద వ్యాపారం చేయలేకపోతున్నాం. జల్దీ త్వరగా ఇది కంప్లీట్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం వారు, ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం వారు కానీ పండు వచ్చిందని మమ్మల్ని దుకాణాలు నడుపుకుంటోళ్ళను
మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఒక సంవత్సరంలోపే బయట పంపించి ఒక సంవత్సరం కట్టిస్తామని చెప్పి బయట పంపించు. ఒక సంవత్సరం పోయి 2 సంవత్సరాలు అవుతుంది. బయటకు పంపించిన దుకాణాలు కూడా 4 ఉండలేని పరిస్థితిలో ఉన్నటువంటి రూములలో మాకు అప్పచెప్పిండ్రు. ఆ రూములు ఉండలేక రోడ్ల మీద కిరాయి తీసుకొని చుట్టుపక్కల రోడ్ల మీద షట్టర్స్ కిరాయి కానీ ఏది దొరకని వాళ్ళు రోడ్ల మీదనే అమ్ముకుంటూ ట్రాఫిక్ ఇబ్బందిగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఈ వర్క్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. గత స్టార్టింగ్లో ఇక్కడికి 50 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఇంటిగ్రేట్ మార్కెట్ అని 2 కలిపి దాన్ని ఇచ్చేసి కూలగొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పటికైనా కానీ జల్దీ అయితే బాగుంటుందని. ఇంకొక విషయం ఏంటంటే మా పండ్ల మార్కెట్ స్థలాన్ని పూలకు చేపలు కానీ పండ్ల కానీ మటన్ కానీ దానికి వేరే కేటాయించారు. ఆ స్థలాన్ని కూడా ఇప్పుడు మాకే కేటాయించాలని కోరుతున్నాను. త్వరగతిన పూర్తి చేయించి రోడ్ల మీద వ్యాపారం కొనసాగిస్తున్న వారికి మార్కెట్లోనే గదులు కేటాయించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియోస్ దశరథ్తో అశోక్ విస్క్లూస్ వరంగల్. ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. భూ కబ్జాలపై ఫిర్యాదులు వచ్చినా కబ్జాదారులపై చర్యలు చేపట్టలేదు. గులాబీ నేతలే కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భూ కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. భూ అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ పట్టణ శివారులో 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఆదిలాబాద్ విస్తరిస్తుండటంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. ఖానాపూర్ చెరువు చివరలో కొద్దిగా మట్టి వేస్తూ కబ్జాలకు యత్నిస్తున్నారు. సుమారు 70 ఎకరాలు కబ్జాల పాలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాంపూర్ పిల్లవాగు ప్రవహించి భీంసారి వాగులో కలుస్తుంది. రాంపూర్ పిల్లవాగు వద్ద మట్టితో పూడ్చి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అక్రమార్కులు. వాగుకు ఆ వైపు 28 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు సమీపంలో ఎకరాకు 2 నుంచి 3 కోట్లు రేటు పలుకుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో రియల్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఖానాపూర్ చెరువు కబ్జాలపై ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు పలుమార్లు ఫిర్యాదు చేశాయి. ఆఫీసర్లు మాత్రం అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో వెనుకంజ వేశారనే అభియోగాలున్నాయి. రియల్ అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్టర్లు తమ ఆధీనంలోకి తీసుకుని కబ్జాలకు పాల్పడుతున్న ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జ్ కి ఏం పర్మిషన్స్ లేవు, మరియు ఈ వాగు పైన కూడా కబ్జాలు చేస్తున్నారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు. కలెక్టర్ గారికి ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, మరియు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏమీ ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ అయితే లేదు. కబ్జా చేసిన నాయకులపై ఇప్పుడున్న కలెక్టర్ గాని వారి మీద చర్యలు తీసుకొని మరి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించి వారి ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలని వెనక్కి తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని కేసు బుక్ చేయాలని మేము ఈ రోజు యువత తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ లో కబ్జాలపై విచారణ చేపడతామన్నారు మున్సిపల్ ఆఫీసర్లు. ఖానాపూర్ చెరువు కబ్జాలకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనేది అవాస్తవమన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్ల టీంతో విచారణ చేపట్టి కలెక్టర్ కు నివేదిక అందిస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపడతామన్నారు. ఒకసారి బండ్ ఫిక్స్ అయిన తర్వాత, ఇరిగేషన్ రిలేటెడ్ అయితే బండ్ ఫిక్సేషన్ అయిన తర్వాత దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది ఒకసారి నోట్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ చెప్పిన దాన్ని బట్టి నడుచుకుంటాం. రెవెన్యూ రిలేటెడ్ అయితేనేమో ఆర్డీఓ గారు దాని రిలేటెడ్ చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒక కమిటీగా సార్ ఫామ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు చర్యలు తీసుకుంటాం. కబ్జాలపై విచారణతో అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల కొనసాగింపుపై కన్ఫ్యూజన్ నెలకొంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి సింగూరులోకి నీటిని మళ్లించి ఎత్తిపోతల ద్వారా జిల్లా నలుమూలలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేశారు. భూసేకరణ పూర్తయినప్పటికీ ప్రాజెక్టు పనులు ఆపేశారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మార్పులు మాత్రమే చేస్తున్నామంటున్నారు అధికార పార్టీ నేతలు.
సంగారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు కొనసాగుతాయా, ఆగిపోతాయా అన్న చర్చ జరుగుతోంది. జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతంలోని 20 మండలాలకు సాగునీరు అందించడానికి గత ఏడాది ఈ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, నాగల్గిద్ద, కంక్తి, కల్హేర్, సిర్గాపూర్, నారాయణ్ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గంలోని రేగోడు, వట్పల్లి మండలాల్లోని 1,65,000 ఎకరాలకు నీటిని అందించేందుకు 8 టీఎంసీల సామర్థ్యంతో 1,774 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. సంగమేశ్వర ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయ్కోడ్, మునిపల్లి, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లితో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, కొండాపూర్, కంది మండలాల్లోని 2,19,000 ఎకరాలకు నీటిని అందించడానికి 12 టీఎంసీల సామర్థ్యంతో 2,500 కోట్లతో ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి సింగూరులోకి నీటిని మళ్లించి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించేలా ప్లాన్ చేశారు. మనూరు మండలం బోరంచ వద్ద పంప్ హౌస్ లను నిర్మించే పనులను 7 నెలల క్రితం ప్రారంభించారు. పంప్ హౌస్ కోసం 34 ఎకరాల భూమిని సేకరించి లెవెలింగ్ పనులు చేపట్టారు. ఈ పనులు మినహా ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. రైతులు కోర్టుకు వెళ్లడంతో సంగమేశ్వర ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ 2 ప్రాజెక్టు పనులను రద్దు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి ఈ ప్రచారం చేరడంతో అలాంటిదేం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తక్కువ ఖర్చుతో అధిక ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా మార్పులు చేసే ఆలోచనలో ఉన్నారంటున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. కాకపోతే మార్పులు చేర్పులు చేస్తామని చెప్పాడు కానీ దాన్ని బీఆర్ఎస్ నాయకులు వీరందరూ ప్రచారం చేసుకుని కాళేశ్వర్, బసవేశ్వరాన్ని మొత్తమే రద్దు చేస్తామని చెప్పడం జరుగుతా ఉన్నది. అది అవాస్తవం. మార్పులు చేర్పులు వారు చేసిన దానికి ఇంకేమైనా ఇంకెక్కువ సామర్థ్యంతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతామేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బడ్జెట్ కేటాయింపులు కూడా అసలు బడ్జెటే లేదు. మొత్తం ఊడ్చేసారు. మొత్తం పాతాళంకి వెళ్ళి ఊడ్చేసారు. బడ్జెట్ వచ్చిన ప్రభుత్వాన్ని ఎట్లా నడవాలని చెప్పేసి కూడా ఈరోజు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కనీసం 0 లెవెల్లో ఉంటేనైనా బడ్జెట్ మంచిగా ఉంటుంది, మైనస్ లెవెల్లో. జిల్లాలో సాగునీటి కోసం ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టుపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పాలకులు మారుతున్నా మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 3.5 దశాబ్దాల కిందట నిర్మించిన ఇచ్చోడ బస్టాండ్ను అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. అటు కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ బస్ స్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. 3.5 దశాబ్దాల కిందట నాసిరకం పనులతో బస్ స్టాండ్ నిర్మించడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. వానాకాలంలో భారీ వర్షాలకు కూలే పరిస్థితులున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 1987లో నేషనల్ హైవే పక్కన బస్ స్టాండ్ ను నిర్మించారు. ఇచ్చోడ బిజినెస్ సెంటర్ కు బస్ స్టాండ్ దూరంగా ఉండడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లటం లేదు. అటు ఇచ్చోడలోని అంబేద్కర్ చౌరస్తా, R&B గెస్ట్ హౌస్ బిజినెస్ సెంటర్ కావడంతో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన జనం ఇక్కడే బస్సులను ఆపి ప్రయాణిస్తున్నారు. రోడ్డుకు దగ్గరనే బిజినెస్ సెంటర్ ఉండడంతో ఇచ్చోడ బస్ స్టాండ్ వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. అటు బస్ స్టాండ్ మార్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వర్షాకాలంలో కొద్దిపాటి వాన నీటికే బస్ స్టాండ్ ప్రాంగణం మునుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్ లో ప్రయాణికులు లేక విలవిలబోతోంది. ఇచ్చోడ కేంద్ర బిందువు. ఇక్కడ నుంచి వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నది. కానీ ఇక్కడ నుంచి కొన్ని మండలాలకు, కొన్ని గ్రామాలకు వ్యాపారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. కానీ అటువంటి ఇచ్చోడ మండల కేంద్రంలో కనీసం బస్ స్టాండ్ లేకపోవడం ఈ ఇచ్చోడ దౌర్భాగ్యం అని మేము తెలియజేస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ ప్రయాణ ప్రాంగణాన్ని అధికారులు గాని నాయకులు గాని దీనిపై స్పందించి ఈ ఇచ్చోడ ప్రజల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని. ఆదిలాబాద్, నాగ్పూర్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇచ్చోడ మీదుగా ప్రయాణించాల్సి ఉంది.
బస్సులు బస్టాండ్ లోపలికి వెళితే తమ వ్యాపారాలు పడిపోతాయని ఓనర్లు బిజినెస్ సెంటర్ లోనే బస్సులు ఆపేలా అధికారులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలున్నాయి. వ్యాపార సముదాయాల నడుమ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ 6 మండలాల గలిపి హెడ్ క్వార్టర్ గా ఇచ్చోడ ఉంటుంది. కొన్ని లక్షల సంఖ్యలో జనం ఇక్కడ కస్తూ పోతూ ఉంటారు. స్థానికంగా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ బస్టాండ్ అనేది లేదు. పాత బస్టాండ్ అని చెప్పేసి మాకు ఊరుకు బయట ఉండే గత 20-25 సంవత్సరాల నుంచి బస్టాండ్ లేక ప్రజలు ఇక్కడ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో ప్రజలకు ఇదే అని కాకుండా ప్రధాన సమస్య ఇంకోటి ట్రాఫిక్ సమస్య కూడా మాకు ఉంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి ప్రజలు అలాగే మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న ఇచ్చోడ బస్టాండ్ ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ లోనే బస్సులు నిలిచేలా చర్యలు చేపడితే షాప్ల నుంచి ఆర్టీసీకి ఆదాయం దక్కుతుందని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. గత వర్షాకాలంలో ఎండలు మండిపోయాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు పడ్డాయి. దానికి కారణం జాగ్రఫికల్ కండిషన్ అంటున్నారు నిపుణులు. భౌగోళిక పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. నార్త్ ఇండియా నుంచి వస్తే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో మొదటి జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్. ఇక్కడ ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచుతో వాతావరణం ఉంటుంది. గత 15 ఏళ్లుగా జిల్లాలో ఉష్ణోగ్రతలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఈ వాతావరణం మార్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భవిష్యత్తు మరి మనం కాపాడుకోవాలి, మన ముందు తరాలని కాపాడుకోవాలి. సమృద్ధిగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకుముందు ఎట్లా అయితే పంటలు పండినా అట్లనే పండాలి అని అనుకుంటే మనం ముఖ్యంగా అడవుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వము హరితహార కార్యక్రమం చేపట్టి చాలా వరకు పెంచగలిగింది. ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి అడవుల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. ప్రతి ఏటా ఎండాకాలంలో 44 నుంచి 54 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మొన్నటి ఎండాకాలంలో తక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మొన్నటి వానాకాలంలో మాత్రం ఎండలు మండిపోయాయి. జూన్ 1 నుంచి జూలై 17వ తేదీ వరకు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలికాలంలో ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ 25న 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తులో ఉండడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతోంది. జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో విభిన్న వాతావరణం ఉంటుందంటున్నారు స్థానికులు. సో 3 విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొంటా ఉంటాయి. ఈ నెలకొనడానికి ఉన్న ప్రధానమైన కారణాలలో ఇంతకుముందు చెప్పినట్టు ఎత్తైన ప్రాంతం ఉండడము, తర్వాత ఉత్తరాది నుంచి శీతల గాలులు వచ్చినా మనకే కౌంటర్ వస్తాయి. ఇలా వేడి గాలులు రాజస్థాన్ వైపు నుంచి వీచినా కూడా మనకే మొదట్లో వస్తాయి కాబట్టి అదొకటి. తర్వాత మూడవది, ఇది అడవుల జిల్లా అని చెప్పుకున్నప్పటికీ కూడా అంత ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు ఈ ప్రాంతాలతో ముడిపడి ఉంది. జాగ్రఫికల్ కండిషన్ వల్ల ఇక్కడ వాతావరణం విభిన్న మార్పులకు గురవుతుంది. దాంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణను నిర్వీర్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ. వరంగల్లో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాయల మరాఠీ అన్నారు మరో ఉద్యమ నేత సంగ్లాల్. కేసీఆర్ అవినీతి చిట్టాను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్లను అణచివేశారని అన్నారు గుడిమల్ల రవికుమార్. కేసీఆర్ నువ్వు రకరకాల దందాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. ఈ రాష్ట్రాన్ని ఒక అవినీతి ప్రభుత్వాన్ని నడిపి మొన్ననే నిన్ను ప్రజలు దించేసిండ్రు. మొత్తం రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థగా మార్చినటువంటి చరిత్ర నీది. ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టినది నువ్వు. ఇవాళ రాష్ట్రంలో అనేక రకాల పన్నులు పెంచి ప్రజలను పీడించి పిచ్చిపేసి ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని బాగా ఎత్తుగా చూపించి ఇతర కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పుట్టకుండా ఎఫ్ఆర్బిఎం దాటి కూడా, ఎఫ్ఆర్బిఎం అంటే 25% జీడిపి జిఎస్డిపి కంటే ఎక్కువ అప్పులు తీసుకురావద్దు. కానీ దాదాపు ఇప్పుడు
40% వచ్చింది ఆల్రెడీ. కాబట్టి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రకాల అన్యాయాలు చేసి నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను, నీ యొక్క హిట్లర్ లాంటి పాలనను, నీ యొక్క బంధు ప్రీతి, అదేవిధంగా నీ కుటుంబ ప్రీతి, ఇవన్నీ కూడా ప్రజలు చూసి నిన్ను నీ యొక్క ఈ ఎంబడి ఉండేటువంటి చెంచగాళ్ళను చాలా మందిని మిమ్మల్ని ఓడించిండ్రు. జైల్లో ఉండాల్సిన మనిషి ఇవాళ బయట ఉన్నామంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద ఇంకా జాలి చూపిస్తుందనే అనుకుంటున్నారు. కానీ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా జైల్లోనే ఉండాలని కోరుకునేటువంటి ఎన్నిక మొన్నటి రిజల్ట్ అది. రాబోయే కొద్ది రోజుల్నే ఈ ప్రభుత్వాన్ని కూల్స్తామని చెప్పేటువంటి నినాదం కూడా ఇప్పిస్తున్నారు, మీరు ఇస్తున్నారు, మీ దోస్తులు ఇస్తున్నారు. కానీ అది ప్రజలు చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు. మీకు పుట్టగదులు లేకుండా చేస్తారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. మనం ఇవాళ ఉద్యమకారులం ఈ వచ్చే 2-3 నెలలు ఈ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లా నాశనం చేసినటువంటి పార్టీని ఆ 2 సీట్లలో కూడా ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా చేయవలసినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉన్నది. ఎప్పుడు కూడా అహంపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే దాని ఫలితం చాలా సీరియస్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఎన్ని సంక్షేమం చేయి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయి, డెవలప్మెంట్ డస్ నాట్ లీడ్ టు డిట్రైవింగ్ యువర్ పవర్ వన్స్ అగైన్. మళ్ళా పవర్ రావడానికి కోసానికి డెవలప్మెంట్ అనేది కొలమానమే కాదు. నేను నీకు 10 లక్షలు ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను గెలిపిస్తావనేటువంటి నమ్మకం ఉండదు. ₹1 ఇచ్చినా గెలిపిస్తావనే నమ్మకం ఉండదు. ఎందుకంటే నీ జోబులోకి వెళ్ళిస్తలేవు అని చెప్పేసి వాడికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయంతో కొట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు 10 కోట్లు సంపాదించిన కాడ ₹1 ఇవ్వవా? పెద్ద సమస్య కాదు కదా. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏమైంది ఈ 10 సంవత్సరాలలో అంటే అత్యంత బలవంతుడైనటువంటి హరీష్ రావు జిల్లా ఎట్లా ఉంటుంది, అత్యంత బలమైనటువంటి కేటీఆర్ జిల్లా ఎట్లుంటుంది, వరంగల్ ఎట్లుంటుంది. ఏడ పోటీ పడ్డారు వీళ్ళు? కాలు మొక్కుట్ల పోటీ పడ్డారు. ఏడ పోటీ పడాలి? అభివృద్ధిలో పోటీ పడాలి. మీరు ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, వితౌట్ ప్రొసీడింగ్ వర్కులు చేయించారు. గ్రామాలలో ప్రొసీడింగ్స్ లేకుండా పనులు చేయించిండ్రు. మా నల్లవెల్లిలో సర్పంచ్ ఉన్నాడు, ఆ పిల్లవాడి ఆస్తి ఎంత కొడితే 50 లక్షలు అవుతుంది. వాళ్ళతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటూ ఏం చేసి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.